హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మహబూబాబాద్ జిల్లా నరసన్నపేట మండలం జయపురంలో జరిగినటువంటి శ్రీ సీతారామస్వామి కళ్యాణం మరియు శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం గురించి. ఈ కళ్యాణ మహోత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరిగాయి అనేది నేను చెప్పడం కాదు, మీరు చూసేయండి. ఇక్కడ అతి పురాతన దేవాలయాలు అయినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి, ఇంకా శ్రీ సీతారామస్వామి ఆలయాలు 2 వేరువేరుగా ఉంటాయి. కానీ ఇరువురి కళ్యాణానికి మాత్రం ఒకటే మండపం ఉంటుంది. ఒకే ముహూర్తానికి ఇరువురి దేవుళ్ళ కళ్యాణోత్సవం ఒకే కళ్యాణ మండపంలో నిర్వహించడం అనేది ఇక్కడ విశేషం. ఇలాంటి సాంప్రదాయం మరెక్కడా లేకపోవడంతో ప్రత్యేక ఆకర్షణగా ఈ ఆలయాలు నిలుస్తున్నాయి. ఇక్కడ మా ఫ్యామిలీతో కలిసి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ గరుడ ముద్ద లేదా గరుడ ప్రసాదం అని పిలుస్తూ ఉంటారు. ఈ గరుడ ప్రసాదం ఎందుకు అంటే గరుత్మంతుని పేరు మీద దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అర్చకులు పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటి అంటే సంతాన వేణుగోపాల స్వామిగా ప్రఖ్యాతి పొందింది కాబట్టి సంతానం లేని వారికి గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారి మొదటి ప్రసాదం వాళ్ళకే పంపిణీ చేస్తారు. ఈ మా ఊరి ఆలయానికి ఒక చరిత్ర కూడా ఉంది. మా ఊరు అన్నానేంటి అని అనుకుంటున్నారా? మా అమ్మ వాళ్ళ ఊరు. మా ఆడవాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే అత్త వాళ్ళ ఊరు అండ్ అమ్మ వాళ్ళ ఊరు 2 మా ఊర్లే. ఈ విషయాన్ని మాత్రం మీరంతా ఒప్పుకోవాల్సిందే. చూసారు కదా, ఊర్లో అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమగా పలకరింపులు ఇలాగే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా చిన్నమ్మమ్మ, మా అమ్మ, మా మేనత్త అండ్ పక్కన మా పిన్ని కూర్చున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వీడియోస్‌కి ఇంట్రొడ్యూస్ అవుతూ ఉన్నారు. ఇంతకీ మా ఊరికి ఉన్న చరిత్ర ఏంటి చెప్పలేదు కదా! అదేంటి అంటే క్రీస్తు పూర్వం 468 సంవత్సరం నుండి 540 సంవత్సరాలలో కర్ణాటక రాష్ట్రం నుండి జైనులు రాజ్య విస్తీర్ణంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో పరిపాలించడం జరిగింది. సామ్రాజ్య విస్తీర్ణ క్రమంలో ఓరుగల్లు ప్రాంతంలో వర్తమానుడు అనే రాజు పరిపాలనలో 2 దేవాలయాల మధ్యలో మండపం నిర్మించినట్లు వేణుగోపాల స్వామి ఆలయం ముందు భాగం ప్రాకారంపై శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. గ్రామానికి మధ్యలో తూర్పు ముఖద్వారంలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయానికి అభయాంజనేయ స్వామి ఆలయం, గ్రామానికి ఎడమ భాగంలో సీతారామస్వామి ఆలయం దేవుడి చెరువు కింది భాగంలో ఉంది. ఈ 2 దేవాలయాల మధ్యన ఎత్తైన ప్రదేశంలో 4 ఎత్తైన రాతి స్తంభాలతో మండపం నిర్మించారు. ఈ దేవాలయాలను జైనులు నిర్మించడంతో గ్రామానికి జయపురం అనే గ్రామం వచ్చిందని నానుడి. ఇక్కడ కళ్యాణానికి వీక్షించడానికి వచ్చిన వారికి ఇక్కడ ఒక విషయం ఆకర్షణీయంగా కనిపించింది. అదేంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న చిన్న ఎడ్లు అండ్ చిన్న ఎడ్ల బండి. ఈ కళ్యాణ మహోత్సవం తర్వాత బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. వాటి కోసం దీన్ని ప్రత్యేకంగా చేపించారు. ఇప్పుడెక్కడా ఎడ్ల బండ్లు కనిపించడం లేదు. కొందరి ఇళ్లలో మాత్రం ఎడ్ల బండి చక్రాలు శిథిల వస్తువులుగా మిగిలిపోయాయి. అలంకారప్రాయంగా పడి ఉంటున్నాయి. అలాంటిది ఇలా చిన్న ఎడ్లు అండ్ బండిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. ఇక్కడ కళ్యాణ మండపం కళ్యాణ మహోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఈ పూజలు వచ్చేసి ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగాయి. నర్సన్లపేట మండలంలో ప్రతి ఒక్క విలేజ్‌లో వినిపించిన పేరు జయపురం అనే గ్రామం పేరు. ఎందుకు అంటే ఇక్కడ జరిగే కళ్యాణం చాలా ప్రత్యేకం కాబట్టి గత 10 రోజులుగా జయపురం గ్రామం పేరు అందరి నోళ్ళలో నానిపోతుంది. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ఏమేం కార్యక్రమాలు జరిగాయి అనేది మన దేవస్థాన చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి మన చైర్మన్ గారి మాటల్లోనే విందాం రండి. నమస్కారం తాతగారు. నమస్కారం అమ్మ. ముందుగా మీకు దేవాలయ చైర్మన్‌గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చెప్పండి. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణం వారం రోజుల ఉత్సవాలు. మొదటి రోజు గట్టెక్కడం ఉంటుంది, మరి తెల్లవారి పెళ్లికలగాం చేయడం ఉంటుంది. మూడో రోజు ఎదుర్కోళ్ళు కళ్యాణం.
కళ్యాణం తెల్లవారి రథోత్సవం ఉంటుంది. మళ్ళీ రోజు బండ్లు తిరగడం, ఊరేగింపు, పురవీధుల్లో అన్ని ఇండ్లు తిరగడం, అన్ని వాడలు తిరిగి తెల్లవారి దొంగదోపాన్ని ఉంటుంది. ఆ రోజు సాయంత్రం మళ్ళీ గ్రామం మొత్తం తిరిగి మళ్ళీ యథాస్థానానికి అమ్మవార్లు, స్వాముల వార్లు చేరుకుంటారు. దాంతో దేవుడి కళ్యాణం పరిసమాప్తం అవుతుంది. 1000 సంవత్సరాల కింద ఈ మధ్యలో కట్టింది కదా, 1000 సంవత్సరాలు అవుతుంది. బహుశా ఇంకా కాకతీయుల కాలం ఇంకా అంతకు ముందే కావచ్చు, మా అంతకు పురాతనదే కావచ్చు. ఇది కట్టింది ఇక్కడ వాళ్ళకి ఎవరు తెలియదు. కానీ ఇక చూస్తారుగా మీరు కూడా ఎట్లా జరుగుద్దో. చాలా బాగా జరిగింది. పౌర్ణమి రోజు కళ్యాణం చాలా వేల భక్తులు వచ్చారు. ఒకే వేదిక మీద ఇద్దరి దేవుళ్ళ కళ్యాణం జరగడం, వేణుగోపాల స్వామిది ప్లస్ సీతారామ స్వామి కళ్యాణం. ఇది ఒకే వేదిక మీద ఎక్కడ ఎన్ని టెంపుల్ ఉన్నాయి కానీ ఏడ జరగదు. ఇక్కడనే జరుగుతుంది అట్లా. ఓకే, థ్యాంక్ యూ తాత. ఊరందరి సమ్మతంతో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డం అంటే మామూలు విషయం కాదు. జనం మెచ్చిన నాయకుడు అన్నమాట. మా నాన్నకి మామయ్య అవుతారు కాబట్టి నాకు తాత అవుతారు. మా ఊర్లో వరుసలు, బంధాలు, బంధుత్వాలు ఇలాగే ఉంటాయి. మన సిటీలో ఏంటి అంటే ఆంటీ, అంకుల్ అని ఆర్టిఫిషియల్గా పిలిచినట్టుగానే ఉంటాయి. అదే ఊర్లలో అయితే ప్రేమగా పలకరించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ కార్యక్రమాలు జరిగాయి అనేది విన్నాం కదా. అసలు ఎలా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవం అనేది మా బాబాయ్ మాటల్లో వినండి. బాబాయ్ అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు. ఇన్ ఫ్యూచర్లో నేను వీడియోస్ కంటిన్యూ చేస్తే మా బాబాయ్ కూడా వీడియోస్లో కనిపిస్తారని చెప్పాను కదా. ఇంత తొందరగా కనిపిస్తారు అనుకోలే. జై శ్రీరామ్. గత రాత్రి సీతారామ వేణుగోపాల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క సీతారామ వేణుగోపాల స్వామి దేవాలయం జైనుల కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే గతంలో కంటే ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క దేవస్థాన కమిటీ చాలా చక్కగా, చురుగ్గా, అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ దీని యొక్క ప్రత్యేక ప్రాధాన్యత ఏమిటంటే ఇక్కడ సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కళ్యాణానికి సందర్భంలో అందరికీ గొప్ప మహిమ ఈ యొక్క దేవాలయానికి ఉంటుంది. గత వారం రోజులుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఇంకా ఎప్పటికీ కూడా ఈరోజు రథోత్సవం ఉంటుంది, రథ ఊరేగించడం జరుగుతుంది, రేపు బండ్లు తిరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. వీటన్నింటినీ కూడా చాలా చక్కగా ఈ యొక్క దేవస్థాన కమిటీ నిర్వహిస్తున్న వారందరికీ కూడా రావుగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. విన్నారు కదా మా బాబాయ్ మాటలు. అండ్ మధ్యలో పూజా కార్యక్రమాలు అవి స్టార్ట్ అవ్వడం వల్ల వాయిస్ కొంచెం స్లోగా వినిపిస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడున్న పిల్లలకి దైవభక్తి అనేది ఉండడం లేదు, లేదా ఆధ్యాత్మిక చింతన అనేది లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను అది తప్పు అంటాను. ఎందుకు అంటే ఈ విషయాన్ని చూస్తే మీరు ఒప్పుకోక తప్పదు. అదేంటి అంటే మా ఊర్లో చాలా మటుకి నా ఏజ్ అంటే నా సీనియర్స్ అండ్ జూనియర్స్ అందరూ నా ఏజ్ వాళ్ళే. ఊరిపైన మమకారం, ప్రేమతో కావచ్చు, లేదా దైవభక్తితో కావచ్చు, శ్రీ సీతారామ వేణుగోపాల స్వామి దేవస్థానం యొక్క శాశ్వత చందాదారులుగా ఉండడానికి అని అనౌన్స్ చేయగానే స్వచ్ఛందంగా చాలా మటుకి ముందుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి నా పేరు అండ్ మా ఆయన పేరు అండ్ కింద మా చెల్లి అండ్ కింద నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు అంటే బాబాయ్ కూతురు, కొడుకు. మేము 5116 ఇచ్చి మా ఉడత భక్తిని చాటుకున్నాము. మేము ముగ్గురమే కాదు, ఇప్పటికీ 100 మంది శాశ్వత చందాదారులు అయ్యారు. పుట్టి పెరిగిన ఊరిపై ప్రేమ కావచ్చు, లేదా దేవుడిపై భక్తి కావచ్చు,
చాలా మటుకి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడి ఆశీస్సులు మా అందరిపై ఉన్నాయి కాబట్టే మేమంతా ఇలా ఉన్నాము అనిపించి ఇచ్చాము. ముఖ్యంగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంటి అంటే విఘ్నేశ్వర పూజ, బేలి పూజ, హోమము, ఎదుర్కోలు, స్వామివారి కళ్యాణోత్సవం, నిత్యహావాస బలిహరణ, మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, ఫైనల్గా బండ్లు తిరుగుట కార్యక్రమాలతో పూర్తయిపోతుంది. కళ్యాణానికి ముందుగా ఇలా సీతారామస్వామిని అండ్ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని ప్రతి ఇంటి నుండి ఇలా మంగళహారతులతో ఆహ్వానిస్తారు స్వామివారిని. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే మనకి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు తీరుస్తాడు, దేవుడే రావాలి అని అనుకుంటాం కదా. దైవం మనుష్య రూపేణ అని కూడా అంటూ ఉంటారు, వింటూ ఉంటాం కదా మనం. దేవుడు మనుషుల రూపంలో కూడా వచ్చి మనకి సహాయం చేస్తూ ఉంటాడు. రీసెంట్గానే మేము ఒక మనీ ఇష్యూ నుంచి బయటపడినాము. అది మాకు చాలా పెద్ద అమౌంట్, అది క్లియర్ అయిపోయింది. దానికి ప్రతి ఒక్కరూ రియాక్ట్ అయిన విధానము మా సమస్యని వాళ్ళ సమస్యలాగా భావించి ప్రతి ఒక్కరూ కాల్ చేసి అడగడం, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జీవితంలో నలుగురిని సంపాదించుకోవాలి అని అంటారు కదా, మా విషయంలో అది జరిగింది. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను, ఈ లైఫ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ మంచివారే. ఇలాంటి లైఫ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి, ఎలా సాల్వ్ అయింది అనేది ఇద్దరు మెయిన్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళతో స్పెషల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలా ఉంటుంది అని వాళ్ళకి తెలీదు, ఇప్పుడు చూస్తూ ఉంటారు. సో వాళ్ళని ఒప్పించి మీ ముందుకు తీసుకొస్తాను. సో స్టే ట్యూన్డ్. మనం చాలా మటుకి ఫేమస్ పర్సనాలిటీస్ ఇంటర్వ్యూస్ అవి చూస్తూ ఉంటాము. మన ఫ్యామిలీలోనూ మన రిలేటివ్స్లోనూ అలాంటి వాళ్ళు ఉంటారు, కానీ మనం వాళ్ళని గుర్తించము. ఇక్కడ ఇరువురు స్వాముల వారికి ఎదుర్కోలు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆలయ పరిసరాల్లో భక్తుల జయ జయధ్వానాలు, శ్రీరామనామస్మరణలతో ఎదుర్కోలు మహోత్సవం వైభవోపేతంగా కొనసాగింది. వధూవరుల వంశకీర్తి ప్రతిష్టలు వేద పండితులు వివరించారు. చూడచక్కనివాడు, ప్రపంచానికి ఆనందం పంచేవాడు రామచంద్రుడని రామయ్య తరపు పురోహితులు కీర్తించగా, సుగుణాల రాశి అయోనిజ సీతమ్మ వల్లే రామయ్యకు కీర్తి ప్రతిష్టలంటూ సీతమ్మ తల్లి తరపు అర్చకులు వారిని కీర్తించారు. వేద మంత్రోచ్చరణలు, వేద పండితుల సంభాషణల మధ్య ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వధూవరుల వంశాల విశిష్టతను వివరిస్తూ సీతారాముల వారి అండ్ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి వారి ఔన్నత్యాన్ని అందరికీ చాటి చెప్పారు. ఈ మేరకు వారు సీతారాముల వారి గుణగణాలు కొనియాడారు. చల్లని సీతమ్మకు చక్కని రామయ్య, చక్కని జోడి అని వేద పండితులు సంభాషించారు. వారి జంట కన్నుల పంట అని సీతారాముల వారిని కొనియాడారు. ఇక్కడ ఏంటి అంటే మహిళలందరూ తమ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పసుపు కుంకుమలతో స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటారు. మనకి దేవుడు సమస్యలను ఇస్తున్నాడు అంటే మనల్ని అనుగ్రహిస్తున్నాడు అని మనం అనుకోవాలి. సమస్యనిచ్చిన దేవుడు పరిష్కారాన్ని కూడా ఇవ్వకపోడు, లేదా ఆ సమస్యను తట్టుకునే ఓపికనైనా ఇస్తాడు. కాబట్టి జీవితం చాలా చిన్నది, నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి ఎన్నైనా చెప్తావులే అని అనుకుంటూ ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు నేను ఇలా ఫీల్ అవుతాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, అందరినీ నవ్విస్తూ ఉండండి. ఒక మా ఊరు నుంచే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది హాజరయ్యారు ఈ కళ్యాణ మహోత్సవానికి. చూస్తున్నారు కదా ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారు అనేది. మనం ఇంతకుముందు వీడియోలో శ్రీరాముడి గుణగణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి ఏంటి అంటే, శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగయుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవజాతికి విశేషంగా ప్రభావితం చేస్తుంది. మనం పౌరాణిక సినిమాలు చూస్తున్నప్పుడు కానీ, శ్రీకృష్ణుడి గురించి వింటున్నప్పుడు కానీ మనకి ముందుగా వినపడేది ఏంటి అంటే, పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శిష్టరక్షణార్థం దుష్ట శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణ అవతారం.
మనందరికీ తెలిసినట్టుగా భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో 9వది. త్రేతాయుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపరంలో మహావిష్ణువు ఎత్తిన పరిపూర్ణావతారం శ్రీకృష్ణుడిదే. అటువంటి భగవంతుడు చిన్ని కృష్ణయ్యగా గోపికలందరినీ ఆట పట్టించాడు. వెన్నదొంగగా పేరు తెచ్చుకున్నాడు. అటు ధర్మబద్ధ జీవిత గమనానికి మానవాళి అందరికీ భగవద్గీతను అందించిన పురుషోత్తముడుగా నిలిచాడు శ్రీకృష్ణుడు. అవతార పురుషుడిగా శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు రోహిణీ నక్షత్రంతో కూడిన శ్రావణ బహుళ అష్టమిన అష్టమ సంతానంగా చెరసాలలో జన్మించాడు. అందుకే ఈ రోజుని కృష్ణాష్టమిగా, జన్మాష్టమిగా పిలుస్తారు. దుష్టులను శిక్షిస్తూ, శిష్టులను రక్షిస్తూ ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు. లోక కళ్యాణం కోసం ఆయన చూపిన మహిమలు అన్నీ ఇన్ని కావు. కృష్ణుడు ఒక తత్వవేత్త. ఇంకా వ్యక్తిత్వ వికాస గ్రంథాలలో ఎన్ని యుగాలైనా ముందుండేది భగవద్గీతను చెప్పిన ఉపాధ్యాయుడు. ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఎలాంటి ప్రణాళికలు విజయానికి మార్గం చూపిస్తాయో చెప్పాడు. గోవర్ధనగిరిని పైకెత్తి ఇంద్రుని అహంకారం నుంచి యాదవులందరినీ రక్షించాడు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ కర్తవ్య దీక్షలో ఉన్నాడు. తనపై పడిన నీలాప నిందలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. తనను విమర్శించిన వారి చేతనే పూజలను అందుకున్న గోపాలుడు శ్రీకృష్ణుడు. ఎదుర్కోలు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇలా కళ్యాణ మహోత్సవానికి అందరూ హాజరయ్యారు.
చూశారు కదా, ఇవి మా ఊరి కళ్యాణ మహోత్సవ విశేషాలు. వీడియో లెంతీగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం 2x స్పీడ్లో పెట్టి చూడండి. ఏం పర్లేదు, మేము ఫ్రీగానే ఉన్నామని చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఊరి వాళ్ళు ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ కార్యక్రమాలన్నీ ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. చూశారు కదా, ఇవి మా ఊరి కళ్యాణ మహోత్సవంలో జరిగిన కార్యక్రమాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఫైనల్లీ సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్.